దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికి శుభాలు, వందనాలు. మరణాత. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధి 8వ మెట్టులో మనం ఉన్నాం. 8వ మెట్టుకు చేరి ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి యోబు ప్రత్యుత్తరం ఇచ్చుట, దేవుని సన్నిధిలో ఉండి ప్రత్యుత్తరము ఇచ్చుట, దీని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి ప్రభా, మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు అందించి బలపరిచిన ఓ ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయంలో నీ ఆత్మీయను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ క్రియలను బట్టి ప్రభా, నువ్వు ఇచ్చిన తలంపును బట్టి, నువ్వు ఇచ్చిన బలం బట్టి నీ వద్దకు చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి దేవా, నీ తలంపులు, నీ ఉద్దేశాలు నెరవేర్చి నీ వాక్యముతో కట్టమని, నీ వాక్యముతో బలపరచుమని, నీ ఆలోచనతో సిద్ధపరచుమని దేవా, నీ దాసుడైన నన్ను నీ సిలువు చాటను మరుగుపరిచి నా కంఠస్వరము నీ బోరుగా వాడుకుని నాలోండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామమును అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడై ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన దేవదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో యోబు దేవుని సన్నిధిలో ఉండి ఏం మాట్లాడుచున్నాడు? దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టుట, దేవుని సన్నిధికి చేరి మొరపెట్టుట. ప్రియులారా, దేవుని సన్నిధి అనే స్థలముకు ఎందుకు చేరతామంటే, ఎందుకు మనం ముందుకు సాగుతాం అంటే, యోబు గ్రంథములో భక్తుడని యోబు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, అంటే ఆలోచిస్తే యోబు గారు మాట్లాడుతాడు. ఈ మాటలని మనం ఒకసారి గమనిద్దాం. ఎందుకు అని సెలవిచ్చినప్పుడు 42వ అధ్యాయంలో అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చినంటే, యోబు దేవుని సన్నిధిలో ఉన్నాడు, శ్రమైన భారమైన భరిస్తున్నాడు, వేదనైనా కన్నీరైనా భరిస్తూ దేవుని సన్నిధిలో చేరి ఇలాగూ మొరపెడుచున్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడు? మొరపెట్టే సమయం దేవుడిచ్చాడు కాబట్టి. ప్రియులారా, ఈ రోజున నీవు కానీ నేను కానీ మనం ఎవరైనా కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టాలంటే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలంటే, ఆయన వాక్యముతో మనం కలిగి ఉండాలంటే, ఆయన మాటలుగా ఉపదేశం మనం కలిగి ఉండాలప్పుడు దేవుడు తను ఇచ్చిన కృపను బట్టి, తను ఇచ్చిన బలాన్ని బట్టి, తను ఇచ్చిన ఆలోచన బట్టి, తను ఇచ్చిన శక్తిని బట్టి మనము ప్రార్థించే వారిగా ఉంటాం. అందుకాబట్టి దేవుడు ఈరోజు నిన్ను కానీ నన్ను కానీ ఆత్మీయంగా, ఆలోచనగా అనేక రీతిలుగా నిన్ను నన్ను బలపరుస్తున్న వారై ఉన్నారు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు యోబు సన్నిధికి సుమారు ఎన్నాళ్ళు ఉన్నాడు, ఎంతకాలం ఉన్నాడంటే అంతులేని దినాలలో దేవుడు గడిపాడు. కానీ ఇక్కడ బైబిల్ ప్రకారంగా చూస్తే ఇతడు కూడా, యోబు గారు కూడా మరి తూర్పు దిక్కున మహాధనవంతుడు, దేవుని పట్ల మహా భయం కలిగిన వాడు, దేవుని పట్ల మహా విధేయత కలిగిన వాడు, దేవుని పట్ల మంచి గొప్ప విశ్వాసం కలిగిన వాడు, దేవుని పట్ల మానవుడు ఏ రకంగా విశ్వాసంతో ఉండాలో, ఏ రకంగా శోధన వచ్చినా వేదన వచ్చినా జయించాలో బైబిల్ గ్రంథంలో యోబు గారిని చూసి మనం నేర్చుకోవాలి. మానవ జన్మముకు యోబు గారే ఒక నిదర్శన సాక్షిగా కనబడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు యోబు గారు మాట్లాడుతున్నాడు ఈ మాటలని, తమస్తమ క్రియలుగా చేయగలవని నీవు ఉద్దేశించిన ఏదియు
నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటాను. అంటే దేవుని యొక్క సన్నిధికి చేరి నువ్వు ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, లేదా స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, దేవుని ఎడల నువ్వు కనిపెట్టినప్పుడు అది ఏది వ్యర్థము కాదని దేవుడు నిశ్చయముగా నీతో చెప్తున్నాడు. ప్రియులారా, గమనించండి ఒకసారి. దేవుడు ఎందుకు ఆ రకమైన క్రియను నీకు నాకు చూపించుచున్నాడు? ఎందుకు నీకు నాకు ఈ రీతిమైన క్రియను కనపరుస్తున్నాడు అనేది మనం ఒకసారి ఎరిగి ఉండాలి. ఎందుకంటే యోబు దేవుడికి ఏదైనా అసాధ్యమైనది, సాధ్యమైనది, అసాధ్యమైనది ఏదైనా ఉందని గ్రహించాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని గ్రహించి యోబు గారు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఎలాగంటే ప్రియుల, చాలా ఆత్మీయతను, చాలా విశ్వాసమును, తన దేవుని ఎదుట విధేయతను చూపించిన వాడిగా యోబు గారు కనబడుతున్నాడు. యోబు గారు ఎటువంటి వాడంటే విశ్వాసనకర్త, భయభక్తులకు నిదర్శనము. దేవుని ప్రేమించుటలో మానవుని అగ్రస్థానంలో నిలబెట్టిన వాడు, మనిషి యొక్క మనుగుడిని గొప్ప స్థానంలో నిలబెట్టిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది యోబు గారే. యోబు గ్రంథం. ప్రియులారా, యోబు గారు తన ఉపవాసములో, తన దేవుని యందు సాధించుటలో మానవుడు సాధించగలడు, జయించగలడని నిదర్శనమును చూపించిన వారు ఎవరంటే యోబు గారు. ప్రియులారా, యోబు గారు ప్రతి మాటలో ఆత్మీయతను, ఆలోచన కలిగిన వాడు యోబు గారు. కనుక మనము యోబు గారి పట్ల చాలా ఆలోచన కలిగి మనం ప్రార్థించాలి. ఈ వచనమంతా కూడా కనబడుతున్న మాటలను మనం చదువుతున్నప్పుడు, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము వేడి. ఇక్కడ అంటున్నాడు, ఆలోచన లేకుండా మాట్లాడేవాడు వీడెవడు అని దేవుడు. అంటే ఆలోచన లేక మాట్లాడి నిరార్థకం చేసే వీడెవడు అంటే నీ ఆలోచన పనికిరాదు, నీ ఆలోచన ఎందుకు విలువలేనిదని చెప్పిన వాడు వీడెవడు అని దేవుడే స్వయంగా గర్దిస్తాడు. అంటే యోబు గర్దిస్తాడేమో అనుకున్నాడు, కానీ యోబు గర్దించగలడు. కానీ గర్దిస్తే నేను ఎక్కడ పొరపాటు చేస్తే దేవునికి అవమానకరంగా ఉంటుందేమో అని చాలా రకాలుగా ఆలోచించాడు. ఆలోచించి సాతాను ఏం చేస్తాడు దాని అంతు చూద్దాం అనుకున్నాడు. దేవునికి మహిమకరంగా ఉండాలని జీవించాడు. మరణించిన తర్వాత నా ఆత్మ, నా ప్రాణం ఆయన దగ్గరికి చేరాలి అని నియమించిన ఈ భూలోకంలోనే నా దేహము భద్ర చేయబడుతుంది. నేను దేని కొరకు భయపడాలి? మరణం కొరకు భయపడాలా? అయితే ఈ ప్రయాణంలో భార్య, పిల్లలు వచ్చిన దీని కొరకు బాధపడాలని ఆలోచించాడు యోబు గారు. చాలా కొన్ని తరాలకు సరిపడని ఆలోచన కలిగి యోబు గారు ఉన్నాడు. ప్రియులారా, ఆ యోబు గారు ఆలోచిస్తుంటే అలాగా ఈనాడు మనుషులుంటే, ఈనాడు స్వార్థము కానీ, అసూయ కానీ, అక్రమ కానీ, అన్యాయము కానీ, పాపము కానీ, ద్వేషము కానీ, దుఃఖము కానీ, కన్నీరు కానీ ఉండదండి. ఎందుకంటే యోబు గారు ఈనాడు ప్రజలందరికీ ఆదర్శం నిలిచాడు, ప్రజలందరికీ ఆత్మీయ నడిపిపించాడు. ప్రియులారా, గమనించండి. అందుకే ప్రకటన గ్రంథములో మొదటి నుంచి 22 వచనాలు కూడా గర్దింపుతో కూడిన మాటలు. ఎందుకంటే భక్తులు కొందరు దేవునికి సమర్పించుకున్నారు. ఆత్మ దేవుడిచ్చినది, దేహము దేవుడు సృష్టించినది. కాబట్టి దీనికే ప్రాముఖ్యత ఇవ్వాలని గ్రహించిన మానవ యొక్క దేహము ఎప్పుడైతే దేవుని కొరకు ఆలోచిస్తుందో అప్పుడు మానవ దేహం చాలా సురక్షితంగాను, చాలా బలముగా ఉంటుందనేది లేఖనం చెప్తుంది. పిల్లారి, ఇక్కడ యోబు గారు సెలవిస్తున్న ఈ మాటలని మనం ఆలోచిస్తే ఆత్మీయ తలంపులను, ఆత్మీయ ఉద్దేశాలు కలిగి మనం ఉన్నామని గమనించాలి. అంటే వీడెవడు నీకు బుద్ధి లేని విషయాలు చెప్తున్నాడు, నీ వివేకం కలిగిన వాడు, జ్ఞానము కలిగిన నిన్ను జ్ఞానము లేని వాడని చిత్రీకిస్తాడు వీడెవడని దేవుడు గర్దించాడు. అప్పుడు వరకు మౌనంగా యోబు గారు సాతాను తన యొక్క బలం ఏంటో, దురాత్మ శక్తి ఏంటో కలిగిన వాడు, దాని రీతిగా ఆలోచించిన వాడు. దావీదు గారు అంటాడు,
ఇదిగో పక్కనే ఉన్నాడు పగవాడు చెంతని, క్షమించండి, బైబిల్ గ్రంథంలో మాట్లాడిన మాటలు దేవదాసయ్య గారు చెప్పిన మాట, పక్కనే ఉన్నాడు పగవాడు చెంతనే చేరాడు శనిగాడు మెలకువ కలిగి ఉన్నాడు ప్రియులారని ఎందుకు ఆనాడు భక్తుడు చెప్పారు, భక్తులైన వారు చెప్పారంటే, సాతానుగాడు ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు, నీకంటే 100 రెట్లు, నువ్వు 2000 రెట్లు వేగము కలిగి ఉన్న మనుషువు, దేవుని ఆత్మతో నింపబడిన దేహమునిది, దేవుని ఆత్మ చేత నింపబడిన బలమైన శక్తిమంతుడువు, ఇవాళ దేన్ని చూసి భయపడుతున్నావు? యోబు కంటే గొప్ప శక్తి, యోబు కంటే గొప్ప శోధన నీకు ఈ లోకంలో రావట్లేదు. ఏమండి, యోబు ఏమన్నాడు? ఏమనుకుని ముందుకు సాగుతున్నాడు? ఈ దేవుడు సృష్టించిన దేహం, ఈ దేహం నశించిపోయినా భద్రంగానే ఉంటుంది. ఆత్మ ఈ దేహాన్ని విడిచినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది, ఇది భద్రంగా చేరుతుంది. దేని కొరకు భయపడాలి? యోబు మొదటి ఆలోచన అది. అందుకే యోబు గారు తన బిడ్డలు పోయినప్పుడు, తన పనివారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు అధైర్యపోలేదు, బెదిరిపోలేదు. భార్య వచ్చి తిట్టినప్పుడు కూడా బెదిరిపోలు, అదిరిపోలేదు. ఎందుకంటే మధ్య రకంగా వచ్చినేమి, మధ్య రకంగా వచ్చింది, జీవించినంతకాలం తోడుగా ఉండే ఆమె. బిడ్డలు కూడా మధ్య రకాన్ని వచ్చారు, కొంతకాలాన్ని వాళ్ళు కూడా దూరం అయిపోతారు. ఒంటరిగా ఏకగిరిగా నేను వెళ్ళిపోతాను, నాకు ఎవరు తోడారు, అప్పుడు ఎందుకు నేను దేని కొరకు ఆలోచించాలి మరి అని దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి యోబు గారు చాలా దృఢముగా ఆలోచించి ముందుకు అడిగేశాడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో నీవు కానీ నేను కానీ, వీడెవడు నీకు అబద్ధాలు చెప్పేవాడు, వీడెవడు నేను అబద్ధముల దారిలో నడిపించేవాడు, వీడెవడు దేవుని నా సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను శోధించేవాడు, వీడెవడు? నువ్వు ఇప్పుడు ఎవరి సన్నిధిలో ఉన్నావు? దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడ్డావు, దేవుని సన్నిధిలో పనివాడిగా ఉన్నావు, దేవుని సన్నిధిలో ఆత్మను పొందినవాడిగా ఉన్నావు, దేవుని సన్నిధిలో ఆత్మను అనేకులకు మరి దాని విలువను తన యొక్క బలమును చూపించేవాడిగా ఒక ప్రతినిధిగా ఉన్నాం. నువ్వు దేనికి భయపడుతున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నాం, నిచ్చు అగ్ని మండే కొలుములో ఉన్నాం. ఇప్పుడు నువ్వు దేని కొరకు భయపడాలి? సాతానుగాడు నిన్ను చూసి భయపడాలి, కానీ నీవు దేని చూసి భయపడక్కర్లేదు అని ఒక నిదర్శనము యోబు గారికి దేవుడు యాకారి మరి ఈ 42వ వచనంలో కనబడుతున్న మాటలు. అంటే ఈ యొక్క మొదటి నుండి 42 వచనాలు, అంటే ఈ మొదటి వచనం కాంచి 41 వచనం వరకు కూడా దేవుడు దేవుడు ఏం చేస్తాడో యోబు గారు ఎదురు చూశారు, యోబు ఏం చేస్తాడనో దేవుడు ఎదురు చూశాడు. ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు. ఎందుకంటే నా కుమారుడు యొక్క బలం ఏంటో చూద్దామని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఏమండి, ప్రభు బలం ఏంటో, ఆయన శక్తి ఏంటోని యోబు గారు ఎదురు చూస్తారు. ఇద్దరు మొండివారే, కానీ ఇద్దరి మధ్యన సాతాను గడు ఏం చేస్తాడండి, సర్లే ఎవరినొకని ఒక సైడ్కి లాగేద్దాం అనుకున్నాడు, కానీ ఇద్దరు బలవంతులే. ఎందుకంటే కళ్ళు మూసుకుంటున్నాడు, తండ్రిని తలుస్తున్నాడు, తండ్రిని తలంచిన విషయం తండ్రి దగ్గరికి చేరుస్తుంది. కుమారుడు ఎప్పుడు దేవాని సహాయం నాకు ఇస్తావని దీవించుటకు ఎదురు చూస్తున్నాడు. ప్రియులరా, ఈ ఇద్దరి మధ్యన మాడి మసైపోయేది ఎవరంటే సాతాను గారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు, దేవుని సన్నిధిలో చేర్చున్న నువ్వు, లోకంలో చూసి భయపడక కుమారుడా కుమార్తె. లోకము ఈ కాసేపు కనపడి కాసేపు గందరగోళం చేసి బయటికి నెట్టేసేదే, కానీ భయపడొద్దు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, ఇదిగో నీకు ఆశ్రయమై ఉన్నాను, ఇదిగో నీకు బలమై ఉన్నాను, ఇదిగో నీ శక్తి కలిగి ఉన్నాను, కాబట్టి నీవు ఆత్మ తలంపులు కలిగి జీవించుమని ప్రభువు చెప్తున్నాను. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువు నిన్ను అడుగుచున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈరోజు నిన్నే అడుగుచున్నాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏ రకంగా జీవించాలనుకుంటున్నావు? ఏ రకంగా నడవాలనుకుంటున్నావు అని ప్రభువు అడగబోచున్నాడు. కుమార్తెలారా, ఏ మతమైనా, ఏ కులమైనా, అసలే కులం మతం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ఆలోచిస్తే నీకే అసహ్యం పడుతుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి దీనికి లోబడుతున్నానా అనేది. మనిషి అనేవాడు చాలా శ్రేష్ఠుడు, మనిషి అనేవాడు చాలా సౌమ్యుడు,
మనిషి అనేవాడు చాలా గొప్పవాడు, మనిషి అనేవాడు చాలా శక్తిమంతుడు, మనిషి అనేవాడు చాలా విధేయత కలిగిన వాడు, మనిషి అనేవాడు చాలా ఆత్మీయతను కలిగిన వాడని మర్చిపోయి మనం జీవిస్తున్నాం. అందుకనే స్వార్థం, అసూయ, అక్రమం, అన్యాయం అనేది ఈ మన లేలుబాటు చేస్తున్నాయి. నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని సంగమ, దేవుని ప్రియమైన ఆత్మీయులారా, మీరు గమనించండి ఒకసారి. దేవుడు ఏమి చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుచున్నాడు, దేవుడు నిన్ను ఏ రకంగా నడిపిస్తున్నాడు. కొన్ని విషయాల్లో మన జీవితమే మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, మన మాటలే మనకు ఆశ్చర్యంగా ఉంటాయి, మన ప్రార్థనే వింతగా మనకు కనబడవచ్చు, వినపడవచ్చు, మన నడకే ఆశ్చర్యంగా కనపడితే మన దేహ రూపము కూడా ఇదివరకు కంటే ఇప్పుడు ఒక వింతగా, ఒక కళాకారము, ఒక అంధకారము, లేదా ఆనందకారము, సౌందర్యకారము, అంధకారం నుంచి చీకటి నుండి, నిరాశ నుండి ఎలా ఆనందకారము, సంతోషకరము, వెలుగుకరము చూసి నీ అద్దం ముందుకెళ్ళి నీ దేహాన్ని చూసి ఒక్కొక్కసారి మురిసిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి, లేవంటారా? ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు నీతోని నాతోని మాట్లాడుచున్నాడు మాత్రం మర్చిపోదు. ఎస్, దేవుడు నీతో నాతో ఎందుకు మాట్లాడుచున్నాడు, దేని కొరకు మాట్లాడుచున్నాడు, అసలు ఏంటి మాట్లాడవలసిన అవసరం వచ్చింది దేవునికి. ఇది మనం అండర్లైన్ చేసుకోండి. దేవుని సన్నిధిలో నువ్వు నిత్యం ఉన్నావు. ప్రార్థన చేసినప్పుడే కదా, నిత్యము నీ ఆత్మ నీ దేహం దేవుని సన్నిధులే. దేవుడు ఏర్పరిచిన ఈ యొక్క ప్రదేశంలోనే నువ్వు జీవిస్తున్నావు తప్ప మొక్క అంతరాత్మ దేశానికి వెళ్ళట్లేకపోతున్నావు. అందుకే చంద్రమానకు దేవుడు అక్కడ మనుషులు నివసించడానికని స్థలం ఉందని, మనుషులు జీవించగలరని ఎన్నో ప్రయోగాలు చేసినా కానీ అక్కడ మనుషులు మనుగుడు ఎందుకు నడవట్లేదు? దేవుడు చంద్రమండగాని ఏ రకంగా చూపించి రాత్రి కాలంలో కొన్న గుర్తింపులు, క్రియలు సృష్టించడానికి చంద్రాన్ని సృష్టించాడు. సూర్యుడిని ఈ యొక్క వెలుగు ద్వారా కొన్ని క్రియలను సృష్టించబడటకును, కొన్ని విధానాలకు మనుషులకు కావలసిన క్రియలు జరిగించుటకు దేవుడు సూర్యుడిని సృష్టించాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు దీనిని ఎవరైనా ఆపగలరంటే లేదు. కానీ మనం ఎందుకు సూర్యుడికి వెళ్తే ముఖం చేయి అడ్డం పెట్టుకుంటాం కాసేపు నీడ కోసం, కానీ శరీరంలోనున్న ముఖమే కదా, ఇదే కదా. ప్రియులారా చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎండలో ఎడారులు నడిచినప్పుడు సూర్యుడికి అడ్డముగా చేయి పెట్టింది ఎవరు? దేవదేవుడు. మేఘం అనే చేయిని అలంకరించి నిలుకొల్పినించిన వారు ఎవరు? చీకటిలో నడుస్తున్నారు, ఇసుకలో. ఎడారి అంటేనే మహాభయంకరం అనేది. అటువంటి సమయంలో పగటికాల మహా ఎండ, సాయంకాలం రాత్రికాల మహా చలిగా ఉంటుంది. అలాంటి సమయంలో మరి వెలుగు దీపమును ఏర్పరిచాడు దేవుడు. నిన్నెక్కడ శ్రమ పెట్టాడు, ఎక్కడ శోధించాడు, ఇది మాత్రం మర్చిపోకుండా ప్రార్థన చేయాలనేది ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తూ, నువ్వు దేవుని సన్నిధిలో స్వరస్వస్థంగా చాలా బలముగా దృఢముగా ఉన్నావని నమ్ముచు అటువంటి ఆదరణ దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షక, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను, నీ ఆలోచన క్రియలను నీ కృపతో నింపి బలపరిచి నడిపించండి. ఎంతటి వారైనా ఏదో ఒక రోజున మార్పు చెందవలసిన వారే అయితే నీ క్రియలు కలిగి, నీ ఆలోచన కలిగి మేము ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు ఇటువంటి గొప్ప కృపను, గొప్ప నడిపింపును మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు అందించి మహిమ పొందమని దేవా, ఈ సాయంకాల సమయంలో ఎందరైతే నీ పాదములు ఎదుటికొచ్చి మొరపెడుచున్నారో, వారి ఉద్దేశాలు, ఈ లోకం చూసి దేని చూసి భయపడుతున్నారో, ఏ క్రియలు చూసి భయపడుతున్నారో భయపడమన్నావు. కానీ అదే నిజమని భయపడవద్దు, ఎదిరించుటకు ధైర్యము తెచ్చుకోమన్నావు. కనుక అటువంటి శక్తిని ఈ లోకంలో ప్రతి మనుషుడు, ప్రతి మానవుడు ప్రభా తెలుసుకుని ప్రార్థించే కృప దయచేయండి. నా దేశ ప్రజలు, నా దేశ నాయకులు, నా దేశ పెద్దలు
ఈ లోకంలో ఉన్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు అందరి మీద నీ ఆత్మను కుమ్మరించు. నీ రెక్కల నీడలో ఉన్నారు. నువ్వు నువ్వు సృష్టించిన సృష్టిలో జీవిస్తున్నాం. సాతాను ఎంతటి వాడు, ఏ పాటి వాడు ప్రభా, వాడు ఏమి చేయగలడు కనుక వాడికి భయపడకుండా నీ యందు విశ్వాసం, నమ్మకము కలిగి ప్రార్థించే కృపను అందించుమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.